వచ్చిన వాళ్ళకు ఈ అజాజ్ వీజా మీద వచ్చిన వాళ్ళకు చాలా మట్టుకైతే ప్రాబ్లం అనేది వస్తుంది. జీతాలు సరిగ్గా లేకుండా, మళ్ళీ ఇంకోటి ఏంటంటే జీతాలు సరిగ్గా లేకుండా ఇక్కడ వచ్చి బాధపడడం, ఫ్యామిలీకి ఏం చెప్పకపోవడం, ఫ్యామిలీలతోటి అట్లా టెన్షన్లు. అట్లనే ఇక్కడ మన అన్న కూడా ఉన్నాడు ఒకళ్ళు. ఎందుకంటే మేము కూడా అందరం విజిట్ మీద వచ్చినాం ఫ్రెండ్స్. ఇవైతే మీరు చూసుకున్నట్టయితే ఇవి క్యాంపులు. ఇన్న మనం ఉండలేము, యాక్చువల్గా అయితే మనం ఉండలేము, కానీ ఉండాల్సి వస్తుంది కాబట్టి ఉండాలి. ఇప్పుడు మన ఒక అన్న కూడా ఉన్నాడు మనతోటి, మన విజిట్ మీద వచ్చినాడు. మన అన్న ఏమంటారు ఒకసారి తెలుసుకోండి ఫ్రెండ్స్. అన్న ఎట్లా అంటావే మరి విజిట్ మీద వచ్చిన కథ ఏంది? విజిట్ మీద రాకూడదు అన్న, విజిట్ మీద వస్తే బాగుందన్న. నేను వచ్చి 3 నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి, బాగా గోస అవుతుంది. ఇది ఎత్తా అని తొలగచ్చిల్లు పెట్టిండు. 3 నెలల కాంచి ఏం లేదన్న, సావ అవుతుంది బాగా. ఏం లేదు అసలు, డ్యూటీ లేదు, ఏం లేదు, జీతం లేదు. 1000 రూపాయలు జీతంలో చేయమంటే అన్న 300 ఫుడ్గా పోతే అలా ఏమి మిగుతాయి అన్న. ఫోన్ల ఖర్చులకు 600 మిగుతాయి ఇక్కడ అంతే. మన ఇంటికాడ 12,000 మిగుతాయి అన్న. అంతే. ఇంటికాడ 12,000 మన ఇంటికాడ సంపాదించుకోవచ్చా? మన ఇంటికాడనే సంపాదించుకోవచ్చు తెలిపే కానీ